వెంటనే పంపాలి బెటాలియన్ వెంటనే పంపాలి బెటాలియన్ వెంటనే కర్యగుట్టపై కగారు ఆపరేషన్ నిలిపేయాలి కర్యగుట్టపై ఎన్కౌంటర్ కగారు ఆపరేషన్ నిలిపేయాలి. ఓకేనా? ఈరోజు మురుగొండ దామర మండల గ్రామంలో ఇవాళ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం దాసరు సురేష్ బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు, దామర పౌరన్న తెలంగాణ ఉద్యమకారుడు, జేఏసీ బీసీ జేఏసీ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఒక పక్క శాంతి చర్చలు జరగాలని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడుస్తున్నది. ఇంత పెద్ద ఉద్యమం నడతాను కూడా సామాన్య ప్రజానికాన్ని, ఆదివాసులను, నిరాయుధులను ఎన్కౌంటర్ పేరుతో చంపుతున్నారు, బోర్డు ఎన్కౌంటర్ పేరుతో చంపుతున్నారు. ఇవాళ బండి సంజయ్ ఒకటే రోజు స్టేట్మెంట్ ఇవాళ తెల్లారి 2 రోజులకే ఇవాళ ఎన్కౌంటర్ చేయడం చాలా బాధాకరమైన విషయం. అక్కడున్న బలగాలని వెంటనే వెనుకకు రావాలి, వెనుక పంపించాలి. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య భారతదేశంలో మనిషిని చంపడం చాలా విదూరమైన సంఘటన. ఇది భారతదేశం ప్రజాస్వామ్య భారతదేశము. ప్రజాస్వామ్యంలో మరి మనిషిని చంపవచ్చా? ఈ ఒకటి ఆదివాసీ ప్రాంతాలలో, కర్రెగుట్టల, బస్తర్ ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాలలో ఖనిజ సంపదలు ఉన్నాయి. ఆ ఖనిజ సంపదలు దోచుకోవడం భాగంగానే అదాని అంబానికి తాకట్టు పెట్టడంలో భాగంగానే ఇవాళ అక్కడ మొత్తం అక్కడ మావోయిస్టుల పేరుతో వాళ్ళని లేకుండా చేయడం కుట్ర పడుతున్నారు. ఆదివాసులను అమాయకులను చంపుతున్నారు, నిరాయుధులను చంపుతున్నారు. ఒక మహిళల పైన అత్యాచారాలు చేస్తున్నారు, మహిళల పైన కూడా అత్యాచారాలు చేస్తున్నారు. మరి ఇవన్నిటినీ చర్చల ద్వారా పరిష్కరించాలి, చర్చలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మావోయిస్టు చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారంగా మేము ఏం చెప్తున్నామంటే శాంతి చర్చలతోటి సమస్య పరిష్కారం అవుతుంది. మావోయిస్టు సమస్య శాంతి సమస్య కాదు, ఆర్థిక సామాజిక సమస్యలు చూడాలని కోరుతున్నాం. సామాజికంగా చూడాలి వాళ్ళను. మరి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలా. ఆ డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టడానికి కోసం దాన్ని వాళ్ళతో శాంతి చర్చలు తప్పకుండా జరగాలి. నువ్వు శాంతి చర్చలు జరపండి, నియంత పాలనతో పోతే రాచరిక పాలన ఎన్నో మంచి కలిసిపోయినాయి. మీరు కూడా మంచి కలిసిపోవడం జరుగుతుంది. కాలగర్భంలో కలపడం ఖాయము. కాబట్టి తప్పకుండా శాంతి చర్చలు, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరుతున్నాం. సమస్య ఉంటే శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.